Yeah, again, welcome to Sai Master Academy. Continuation of quadratic equations, part number 2. Already, I gave you introduction and how to find the roots if given quadratic equation, how to find the quadratic equation if given roots, and also nature of roots. దీని మీద ప్రాబ్లమ్స్ తప్ప మిగతా అంతా చేసేసుకుందాం మనం ఈ ఇంట్రొడక్షన్ లో. సో నేచర్ ఆఫ్ రూట్స్ లో ఆల్రెడీ మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దిస్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దట్స్ వై b square minus 4ac, which is delta, is called the discriminant of the quadratic expression or quadratic equation, and it is denoted by delta. Depending on the delta value, we can say the nature of the roots. For example, first case, delta 0 aithe roots real and equal and same roots వస్తాయి. ఇది ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను నేను, మళ్ళీ ఒకసారి. డెల్టా గ్రేటర్ దెన్ 0 అయితే ఆల్ఫా బీటాలు రియల్ అండ్ డిఫరెంట్, లైక్ ఇక్కడ 4,3 ఎలా ఉందో అలా అనమాట. లేదంటే -2, -5 ఆర్ ఫ్రాక్షన్ ఏదైనా కానీ రియల్ నెంబర్స్ వస్తాయి, డిఫరెంట్ గా వస్తాయి, సేమ్ రావు. డెల్టా లెస్ దెన్ 0 అయితే మాత్రం ఇమాజినరీ నెంబర్స్ వస్తాయి, అవి కూడా కాంజుగేట్ నెంబర్స్ ఉంటాయి. అంటే లైక్ 2 + 3 అయి ఉంటే 2 - 3 అలా రెండు రూట్స్ వస్తాయి. ఇది ఏబిసి రియల్ అయితే, ఒకవేళ ఏబిసి రేషనల్ అయితే అప్పుడు ఎలా ఉంటుంది నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా అండ్ బీటా ఈక్వల్ రేషనల్ నెంబర్స్ వస్తాయి. ఎప్పుడు అంటే ఏబిసి రేషనల్ ఉండి డెల్టా 0 అయితే. అదే ఆల్ఫా అండ్ బీటా అంటే రూట్స్, ఓకేనా, డిస్టింక్ట్ రేషనల్ నెంబర్స్ వస్తాయి. ఎప్పుడు అంటే డెల్టా పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చినప్పుడు, డెల్టా పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ నాన్ జీరో వచ్చినప్పుడు. అండ్ ఆల్ఫా అండ్ బీటా కాంజుగేట్ సర్డ్స్ అంటే కూడా చెప్పాను, 2 + √3, 2 - √3 అలా ఉంటాయి. సో కాంజుగేట్ సర్డ్స్ ఎప్పుడైతే ఈ రూట్స్ అంటే ఈ డెల్టా అనేది ఇక్కడ స్క్వేర్ అవ్వాలి, ఇక్కడ స్క్వేర్ అవ్వద్దు, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వద్దు. సో ఇది నేచర్ ఆఫ్ ద రూట్స్ అనమాట. దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దట్ ఈస్ సి ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 6 ఉన్నాయి, 100 అయినా తీసుకోండి ప్రాక్టీస్ కోసం ఏమని, ఓకేనా. సో ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేచర్ కావాలన్నా ముందు మనకు కావాల్సింది డెల్టా మీద డిపెండ్ అయ్యే కదా మనం చెప్తున్నాం నేచర్. సో లిసన్ కేర్ఫుల్లీ and please, this is my request, after every class write your notes, otherwise waste. ఆ రోజు మీరు తిన్న తిండి దండగా పాపం దక్కుతుంది, ముందే చెప్తున్నాను. నోట్స్ రాసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. మీరు చేసే పని దీనికంటే ఇంపార్టెంట్ వేరే ఏమీ లేదు, దయచేసి అర్థం చేసుకోండి, ఓకేనా. దిస్ మంత్ ఎండ్ వీ హ్యావ్ ఎగ్జామ్, లైక్ హాఫ్ ఇయర్లీయా క్వార్టర్లీయా, దాని పేరు ఏదైనా కానీ మంచి పోర్షన్ ఉంటుంది. సో సీ హియర్, ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 4x² - 20x + 25 = 0. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో డెల్టా, డిపెండింగ్ ఆన్ ద డెల్టా వాల్యూ వీ కెన్ సే నేచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఏ వాల్యూ చెప్పండి? 4. ఎందుకంటే ax² + bx + c = 0 కదా, ఫార్మ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వాట్ ఈస్ b వాల్యూ? 20, right? -20. వాట్ ఈస్ c వాల్యూ? 25. What is delta formula? b² - 4ac. చూద్దాం ఏమొస్తుందో. b -20 whole square -4 into a 4, c means 25, which is equal to 20 square అంటే 400, minus will be plus ఎందుకంటే ఈవెన్ పవర్ కాబట్టి. this is what? 400 minus 25 4 ja 25 4 ja 100, 25 4 ja 100, 100 4 ja 400, which is equal to what? 0. Delta ఏమొచ్చింది? 0. Therefore we can say what? Yeah, the roots are real and equal. Distinct అంటే వేరా, డెల్టా 0 అంటే రియల్ అండ్ ఈక్వల్ కదా, ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఇంకొకటి మీకు ఏదైనా ఒకటి చెప్పండి, ఇంకొకటి నేను చేస్తా, యువర్ విష్, ఎనీథింగ్, బట్ దిస్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ ఆల్ క్వశ్చన్స్. ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి ఇంకేదైనా ఒకటి చెప్పండి, చేద్దాం. ఫోర్తా? యా, వాట్ ఈస్ ద ఫోర్త్ క్వశ్చన్? ఇదేగా, ఇదేనా ఫోర్త్? ఇది కదా ఫోర్త్. ఓ ఇక్కడ ఫోర్త్. వాట్ ఈస్ ఫోర్త్? 9x² - 30x + 25 = 0. వాట్ ఈస్ ఏ వాల్యూ? 9. వాట్ ఈస్ బి వాల్యూ? -30. వాట్ ఈస్ సి వాల్యూ? 25. వాట్ ఈస్ డెల్టా ఫార్ములా? b² - 4ac. b² 30² - 30², -4 into a 9, c 25, ఓకేనా.
సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 స్క్వేర్ అంటే 900, 40 స్క్వేర్ అంటే 20 స్క్వేర్ 400, 30 స్క్వేర్ 900, 3 3 जा కదా 900 minus 25 4 जा 100, 100 9 जा 900. వాట్ ఏ సెలెక్షన్ మ్యాన్, అగైన్ 0. సో మళ్ళీ నువ్వు 0దే సెలెక్ట్ చేసావు కదరా. సో దేర్ ఫోర్ వాట్, డెల్టా 0 వచ్చింది కాబట్టి సేమ్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. కావాలని చెప్పేవారు ఇది, అంతేనా? ఓకే, అర్థమైందా? సో ఇలా మీ దగ్గర ఉన్న డెల్టా వాల్యూని బట్టి, డెల్టా రాగానే వెంటనే మీ దగ్గర ఆల్రెడీ ఫామ్ ఉంది కదరా, ఈ ఫామ్ లో చూసుకోండి. డెల్టా రాగానే పక్కన ఉన్నది ఆన్సర్. రియల్ అండ్ ఈక్వల్ రెండు మనకి ఇవే వచ్చినాయి, డెల్టా ఈక్వల్ 0. ఇది రావచ్చు, ఇది రావచ్చు. కానీ ఇక్కడ వాడు రూట్స్ అడుగుతున్నాడా? అడగట్లే, ఓన్లీ నేచర్ అడుగుతాం. అవి ఎలా ఉంటాయి చెప్పండి అని అడుగుతాం. అవి ఏంటి అని అడిగితే మనం సాల్వ్ చేసి రూట్స్ చెప్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ బిట్. నౌ కమ్ టు కంటిన్యూషన్ బిట్. సి, find the value of m for which the quadratic equation has equal roots. So here he is telling ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్నిటికీ ఈక్వల్ రూట్స్ అంట. అయితే ఈ అన్నోన్ m ఏంటి? అన్నిట్లో m ఉంది. మనం ఇంతకుముందు ఏదో ఒకటి చేసాము, మళ్ళీ ఒకటి చెప్తున్నాం మీకు. సో ఇక్కడ దీంట్లో ఇది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది చెప్దాం అనుకుంటున్నా. చాలా సార్లు ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి. లేదు మీరు ఏది చెప్పమన్నా చెప్తాను, ఎందుకంటే ఎవ్రీ క్వశ్చన్ సేమ్ ప్రాసెస్. ఈస్ టెల్లింగ్ వాట్, ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్స్ అంటే కండిషన్ ఏంటి మళ్ళీ? డెల్టా ఈక్వల్ టు 0. డెల్టా ఈజ్ నథింగ్ బట్ వాట్ ఫార్ములా? b స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, సో నా క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటున్నా నేను. వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3? m ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇదే కదా నీకు కావాలి రుషిత్? 2 ఇంటూ m ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ m ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ బ్రాకెట్ ఉన్నా లేకపోయినా ఏం కాదు, దట్ ఈస్ కన్సిడరింగ్ యాజ్ కాన్స్టెంట్. నౌ కంపేరింగ్ విత్ ద స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది a, ఇది b, ఇది c. రైట్ హియర్ a, m ప్లస్ 1. వాట్ ఈస్ b? 2 into m plus 3. What is c? m plus 8. సిన్స్ వాడు ఏమంటున్నాడంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి అంట హ్యాస్ ఈక్వల్ రూట్స్ అంట అంటున్నాడు. కాబట్టి పైన ఇచ్చాడు, గివెన్ దిస్ ఇస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్, దేర్ ఫోర్ డెల్టా ఈక్వల్ టు 0. వాట్ ఈస్ డెల్టా? b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. వాట్ ఈస్ b? ఇదిగో 2 into m plus 3 whole square minus 4 into a. What is a? m plus 1. What is c? m plus 8, which is equal to 0. 0 తీసుకోవాలా, ప్రూవ్ చేయాలి? తీసుకోవాలి. ఇక్కడ ప్రూవ్ చేసాం ఎందుకంటే ఫైండ్ అన్నాడు. ఇక్కడ మనమే తీసుకోవాలి ఎందుకంటే ఈక్వల్ రూట్స్ అని చెప్పేస్తాను వాడు. ఓకే, నౌ 2 స్క్వేర్ ఎంత? 4 into m plus 3 whole square minus 4 into m plus, ఇది ఎంతరా? m plus 3 కదా? నో m plus 1. ఇది ac కదరా, నేను c రాసిన బై మిస్టేక్. m plus 1. సో మల్టిప్లై చేద్దాం. m into m, m స్క్వేర్, m into 8, 8m, 1 into m, m plus 1 into 8, 8 ఈక్వల్ టు 0. ఏమైనా డౌట్ ఉందా? సో ఈ రెండిట్లో కామన్ గా 4 ఉంది కాబట్టి తీసేయచ్చు. 4 కామన్ తీసి అటు పంపిస్తే 0 అయిపోతుంది. కంటిన్యూషన్. m plus 3 హోల్ స్క్వేర్ చేయండి. a స్క్వేర్, m స్క్వేర్, b స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 2ab, 2 3 జా 6m మైనస్ ఇంటూ m స్క్వేర్, మైనస్ m స్క్వేర్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8m, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ m, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇంకా కొంచెం సింప్లిఫై చేద్దాం. m స్క్వేర్, m స్క్వేర్, వావ్. నెక్స్ట్ 6m, 8m, m. సో ఇవి రెండు నెగిటివ్స్, ఇది పాజిటివ్ కదా. సో 6m అలా ఉంచుదాం రా. 8m m అంటే మైనస్ 9m కదా, రెండు నెగిటివ్సే. సో నెంబర్ చూడండి, 9 4 ఎంత? 9 మైనస్ 8 ఎంత? 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 6m లో 9m తీసేయండి, ఎంత? మైనస్ 3m. మైనస్ 3m ఈజ్ ఈక్వల్ టు, సారీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 1 అటు తీసుకెళ్ళండి. మైనస్ 3m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. మైనస్ మైనస్ క్యాన్సల్, దేర్ ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు 1/3. This is the answer. Understand? Okay. Any doubt? Okay. ఈ మోడల్లోనే మీకు ఎన్ని ఉన్నాయినా? 1 2 3 4 5 6 దాంట్లో నేను ఒకటి చెప్పా. కావాలంటే ఇంకోటి కూడా చెప్తా. చెప్పాలా ఇంకోటి ఏమన్నా?
చెప్పండి, ఇంకేదైనా ఒకటి అడగండి. ఒక ప్లేస్ ఉంది మనకి, ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది. చెప్పండి. ఇఫ్ యూ వాంట్ వన్ మోర్ ఐ విల్ గివ్ యూ. టెల్ మీ. ఫిఫ్త్ వన్ ఇదా? ఫోర్తా ఫిఫ్తా? ఫిఫ్తా? ఓకే, చూడండి. ఫిఫ్త్ కంటే కూడా మీరు బెటర్ సెకండ్కి వెళ్ళండి రా. ఎందుకు చెప్తా మీకు సెకండ్, ఎందుకంటే ఇప్పుడు సిక్స్త్ వన్లో ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి బాగుంది. ఫిఫ్త్ వన్లో ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి బాగుంది. ఫోర్త్ వన్లో ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి బాగుంది. థర్డ్ ఎట్లా చేసినాం? ఫస్ట్ చూడు, ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. కానీ సెకండ్ లో చూడండి, ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎమ్ ఎక్స్ 8 మొత్తం మిక్సింగ్ లో ఉన్నాయి. డైరెక్ట్ నువ్వు బి చెప్పరా, ఇక్కడి నుంచి చెప్పగలవా? డైరెక్ట్ చెప్పలేము, ఎక్స్పాండ్ చేస్తేనే చెప్పొచ్చు. అందుకని ఇట్ ఈస్ బెటర్ సెలెక్ట్ సెకండ్ వన్. సో సెకండ్ వన్ సెలెక్ట్ చేద్దాం. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ -15 ఇంటూ -15 మైనస్ ఎం ఇంటూ 2x - 8 ఇస్ ఈక్వల్ టు 0. మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ -15 మైనస్ ఎం ఇంటూ 2x అంటే 2mx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 ఇంటూ ఎం ఇస్ ఈక్వల్ టు 0. ఆర్డర్ రాస్తున్నాను నేను. ఎక్స్ స్క్వేర్ ఫస్ట్, దెన్ ఎక్స్ టర్మ్ ఇది -2mx, తర్వాత కాన్స్టెంట్ 8m - 15 ఈక్వల్ టు 0. -15 ఈక్వల్ టు 0. సో ఇది కాన్స్టెంట్ రా, ఇది కాన్స్టెంట్, ఇది బి, ఇది 1a అవుతుంది, రైట్? సో కంపేరింగ్ విత్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 1, బి వాల్యూ -2m, సి వాల్యూ 8m - 15. సిన్స్ ఏమంటున్నాడు వాడు? ఈక్వల్ రూట్స్. ఏమిచ్చాడు అక్కడ? ఈక్వల్ రూట్స్. డెల్టా ఈక్వల్ టు 0. దాన్ని మనం ఏం రాస్తాం? b square minus 4ac ఈక్వల్ టు 0. వాట్ ఈస్ b square minus 4ac? నేను ఇక్కడ కంప్లీట్ చేస్తున్నా చూడండి. b అంటే ఎంతరా? సో -2m హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే ఎంతరా? వాట్ అబౌట్ c? is equal to 0. దీన్ని సాల్వ్ చేస్తే m వాల్యూస్ వస్తాయి, అదే ఆన్సర్. సో -2m హోల్ స్క్వేర్ విల్ బి 4m స్క్వేర్, ఎందుకంటే -2 కి స్క్వేర్ 4, m కి స్క్వేర్ m స్క్వేర్. తర్వాత -4 ఇంటూ 8m, ఇట్స్ బెటర్ 8m - 15 is equal to 0. మళ్ళీ 4 క్యాన్సిల్ చేయొచ్చు, రెండిట్లో 4 ఉంది కాబట్టి కామన్ గా. రిమైనింగ్ వాట్? m స్క్వేర్ -8 ఇంటూ -8m - + 15 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయాలి, లేదంటే మన దగ్గర -b + r - √b² - 4ac/2a ఫార్ములా కూడా ఉంది. మీ ఇష్టం, ఏదైనా ఫార్ములా అయినా వాడండి, ఫ్యాక్టరైజేషన్ చేయండి, ఏదైనా చేయండి. బట్ నువ్వు ఏం కనుక్కోవాలి? ఇక్కడ రూట్స్ కనుక్కోవాలి. సో నేనైతే ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నా. లేదు సార్ అంటే మీరు ఫార్ములా తెలుసు కదా, -b + r - √b² - 4ac/2a ఫార్ములా ఉంది కదా, m ఈక్వల్ టు అని పెట్టి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 2 వాల్యూస్ వస్తాయి, అదే ఆన్సర్. లేదు ఫ్యాక్టరైజేషన్. సో 1 ఇంటూ 15 15, 5 3 15, 5 + 3 8 వచ్చేసిందిరా. m స్క్వేర్ -3m - 5m + 15 ఈక్వల్ టు 0. అండ్ ఫ్రమ్ దీస్ టూ వీ కెన్ టేక్ m కామన్, దిస్ ఇస్ m - 3. అండ్ ఫ్రమ్ దీస్ టూ, ఈ రెండింటి నుంచి 5 కామన్ తీస్తే m మైనస్ కామన్ కాబట్టి -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా కంటిన్యూ చేస్తే ఇక్కడ m - 3 కామన్ కాబట్టి m - 3 ఇంటూ రిమైనింగ్ m - 5, m - 5 ఈక్వల్ టు 0. సో m - 3 ఈక్వల్ టు 0 బై 0 ప్రొడక్ట్ రూల్, ఆర్ m - 5 ఈక్వల్ టు 0. m ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ? 3, ఆర్ ఇక్కడ m ఈక్వల్ టు 5. సో m వాల్యూస్ 2 వచ్చేసినాయి. అర్థమవుతుందా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎరో, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది ఇది. ఓకే, so this is the process to find the value of m if given the roots are equal. ఓకే, సో ఈ 2 పార్ట్స్ అర్థమైనాయా మీకు? ఇక్కడ ఏం చేసాం? నేచర్ కనుక్కుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈక్వల్ రూట్స్ అని మెన్షన్ చేశాడు కాబట్టి ఆ అన్నోన్ ఏదైతే m కావచ్చు, k కావచ్చు, అది కనుక్కుంటున్నాం. సో ఇప్పటికి మీకు నేను 4 చెప్పా. ఒకటి, రూట్స్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి ఫార్ములా? ఆల్ఫా బీటా రూట్స్, దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - సమ్ ఆఫ్ రూట్స్ ఇంటూ x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు 0. ఎగ్జాంపుల్ ఇచ్చా. ఇంకోటి ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే రూట్స్ కనుక్కోవడం, ఈ ఫార్ములా వాడచ్చు, ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. థర్డ్ ఏంటి? నేచర్.
ఫోర్త్ది ఏంటి, ఈక్వల్ రూట్స్ అయితే m ఎలా కనుక్కుంటావు. ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ మోర్. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా సార్లు యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చిన మోడల్ అండ్ చాలా సార్లు ఎంసెట్లో ఇలాంటివి కూడా అడగొచ్చు. ఏంటి అది, ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ కి 2 రూట్స్ ఇచ్చాడు. ఏంటంటే రూట్స్ అవి ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్. దెన్ ఫైండ్ దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్. ఎన్నైనా కనుక్కోవచ్చు. సో ఒకసారి సొల్యూషన్ చేద్దాం రా. సొల్యూషన్ లో వాట్ ఈస్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్, ఆల్ఫా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది వాడిచ్చింది. సో ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీథింగ్ న్యూ. దెన్ వీ నో, మనకు తెలిసింది ఏంటి అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి, ఇది ఆల్రెడీ మీకు నేను చెప్పా. సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏంటి అదే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో మైనస్ బి బై ఏ, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసామా. సమ్ ఆఫ్ రూట్స్ ఏంటి ఫార్ములా, మైనస్ బి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి, సి బై ఏ. మైనస్ బి బై ఏ అంటే మైనస్ బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, సి బై ఏ అంటే కాన్స్టాంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఏ ఈక్వేషన్ ఇచ్చినా సమ్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలంటే మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. అదే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలంటే కాన్స్టాంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఇక్కడ కూడా ఇదే క్వాడ్రటిక్ ఈక్వేషన్ కాబట్టి లక్కీగా ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. అండ్ వాట్ అబౌట్ ద ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా, సి బై ఏ. ఇది మాత్రమే గివెన్ డేటా, ఇంకా మనకి ఏమి ఇవ్వలే. ఆల్ఫా బీటా రూట్స్ అన్నాడు కాబట్టి సమ్ ప్రొడక్ట్ కనుక్కోవచ్చు, ఇలా రాసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి తీసుకుంటున్నాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 1, 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ఎంత అన్నాడు వాడు. సి 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా లేదు మన దగ్గర, ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. కొన్ని దీన్ని మార్చొచ్చా, అట్లా మార్చడానికి లేదు. కాబట్టి ఏ క్వశ్చన్ అయినా యూ షుడ్ కన్వర్ట్ ఇంటూ దీస్ 2 ఫార్మ్స్. ఎందుకు సార్, ఇలా వస్తే ఇది రాయొచ్చు, ఇలా వస్తే ఇది రాయొచ్చు, ఇలా ఉంటే ఏమి రాయదాం. సో దట్స్ వై ఎల్సిఎం చేద్దాం. బీటా ఇట్ వచ్చేసింది, ఆల్ఫా ఇట్ వెళ్ళిపోయింది, ఆల్ఫా ఇంటూ బీటా అయిపోయింది. ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు న్యూమరేటర్ లో ఉన్న ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఉంది మన దగ్గర. వాట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా, మైనస్ బి బై ఏ. ఇగో ఇక్కడ ఉంది చూడు. బై డినామినేటర్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కూడా ఉంది. ఏంటి ఫార్ములా, సి బై ఏ. ఏ సో ఆన్సర్ మైనస్ బి బై సి. ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్, వాట్ ఈస్ సెకండ్ వన్, 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్. మళ్ళీ 1 బై ఆల్ఫా స్క్వేర్ 1 బై బీటా స్క్వేర్ మన దగ్గర డైరెక్ట్ గా లేదు. వీ షుడ్ కన్వర్ట్ అగైన్, ఇందులోకే మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా, ఎల్సిఎం చేద్దాం ఫస్ట్. అయితే ఎల్సిఎం చేస్తే ఇక్కడ బీటా స్క్వేర్ వస్తుంది ప్లస్ ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ బై దిస్ ఈజ్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్. ఓకే, డినామినేటర్ హ్యాపీ, ఎందుకంటే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఇస్ ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా ఇంటూ బీటా ఉంది మన దగ్గర, బట్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ వాల్యూ లేదు మన దగ్గర. సో ఇక్కడ నేను ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ కనుక్కుంటా అంటే ఇండైరెక్ట్ గా ఈ క్వశ్చన్ అయిపోయినట్టే, ఎందుకంటే వాడు అక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అడుగుతున్నాడు. ఓకేనా. సో హౌ వీ కెన్ ఫైండ్ దిస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే అగైన్ దీన్ని మళ్ళీ ఈ రెండిట్లో నుండి ఏదో ఒక దాంట్లోకే కన్వర్ట్ చేయాలి. మనం వేరే దేంట్లో కన్వర్ట్ చేసినా ఆ వాల్యూస్ లేవు. ఇది ఉంది, ఇది ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేసాం, ఎల్సిఎం చేయగానే ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది, రాసేసాం. దీన్ని కూడా ఎల్సిఎం చేయగానే డినామినేటర్ ఇది వచ్చేసింది, హ్యాపీ రాసేస్తాం. మన న్యూమరేటర్ రాలేదే, ఇందులో ఏది రాలే, ఏదైనా రావచ్చు. సో దీన్ని కూడా ఇందులోకి కన్వర్ట్ చేస్తున్నాం. అప్పుడు మీకు రావాల్సింది ఏంటి, ఆల్జిబ్రా ఫార్ములాస్ రావాలి. ఏంటి అక్కడ ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా, ఐఎమ్ రైటింగ్ ఏ ఫార్ములా, ప్లీజ్ బాగా గుర్తుంచుకోండి. ఇఫ్ యూ హావ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లానే ఉందిగా, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఇది ఫార్ములా. కావాలంటే దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2ab. పక్కనేముంది, రెండు ఏమైతే క్యాన్సిల్ అయితే. ఇది ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదరా, పక్కనే ఉంది మైనస్ 2ab, రెండు ఏమైనా మిగిలేదు మళ్ళీ ఇదేగా. సో వీ కెన్ రైట్ దిస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ యాజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. రాయచాలా, ఎస్ రైట్. సో ఇక్కడ దీన్ని ఆల్ఫా బీటాలు, ఇక్కడ ఏబీలు ఉన్నాయి, అంతే డిఫరెంట్. సో వాట్ ఐమ్ రైటింగ్, దిస్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. రాయచ్చా దీన్ని. ఇప్పుడు చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఉంది,
ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఉంది, ఆల్ఫా ఇంటూ బీటా కూడా ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ కదా, -2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత సి బై ఏ బై ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ హోల్ స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్ టు దిస్ ఈస్ స్క్వేర్ కాబట్టి నెగిటివ్ కూడా పాజిటివ్ అయిపోతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ వాట్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ బై సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఎల్సిఎం చేయండి, బి స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ కి ఎల్సిఎం ఏ స్క్వేర్ కాబట్టి మైనస్ ఉంది, ఇక్కడ ఒక ఏ క్యాన్సిల్ అయితే ఇంకో ఏ వస్తుంది కాబట్టి 2ac బై సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఆన్సర్ ఏంటి బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్. సో ఇప్పుడు ఈ న్యూమరేటర్ వరకు ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తారా మీరు? అంటే ఇగో ఇది వస్తుంది అంతే, అంటే ఇది వస్తుంది, అంటే ఇగో ఇది క్యాన్సల్ లేకుంటున్న పార్ట్ ఇది ఉందా పైది, ఆ పైది వస్తుంది అంతే ఆన్సర్, డినామినేటర్ వేరు కాబట్టి. సో ఇది మీరు చేసేస్తారంటే ఓకే, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, నేను పెట్టాను చూపిస్తారు. ఇది మీరు చేస్తారంటే ఇది నేను చెప్తా. ఇక్కడ కూడా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఉన్నది అంటే మళ్ళీ ఇదే వాట్ ఎవర్ ఆల్ఫా పవర్ -2 బీటా పవర్ -2 సార్. సో ఇదే చెప్తా పట్టు, ఓకేనా. సో ఏంటో ఫిఫ్త్ క్వశ్చన్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా పవర్ -2 బీటా పవర్ -2 విచ్ ఇస్ ఈక్వల్ టు న్యూమరేటర్ ఓకేరా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా ఆల్రెడీ వెల్ నోన్, ఇగో దీన్ని అలాగే రాసినాం. బట్ డినామినేటర్ చూడండి, ఆల్ఫా పవర్ ఎంత -2కి లేదు మన దగ్గర, +2కి ఉంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 బై ఆల్ఫా స్క్వేర్ రాయచ్చా, ప్లస్ దీన్ని ఎలా రాయొచ్చు 1 బై బీటా స్క్వేర్ రాయచ్చు. దీని సొల్యూషన్ ఆల్రెడీ ఉంది మన దగ్గర, ఇదేగా దీని సొల్యూషన్ ఎంత వచ్చిందో ఇది వచ్చింది. సో ఇది మొత్తం డినామినేటర్లో వస్తుంది. న్యూమరేటర్ సొల్యూషన్ అంటే ఇవి న్యూమరేటర్ ఇది ఉందా, ఇది ఒక్కటి న్యూమరేటర్లో వస్తుంది. ఇది ఒక్కటే ఎగ్జామ్లో ఇస్తే ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేయాల్సిందే మొత్తం. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్నది కాబట్టి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేదంటే సాల్వ్ చేసుకోండి. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే -b బై ఏ హోల్ స్క్వేర్ -b బై ఏ హోల్ స్క్వేర్ -2 ఇంటూ సి బై ఏ బై 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్. ఎట్లా ఇక్కడ సాల్వ్ చేసి ఉన్నది కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేనా, బి స్క్వేర్ -2ac బై సి స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం చేయండి, ఇది బి స్క్వేర్ కదా బై ఇది ఏ స్క్వేర్ కదా, -b బై ఏ హోల్ స్క్వేర్ కరెక్టే కదరా, రైట్ కరెక్టే. సో మైనస్ ఇదంతా 2c బై ఏ బై ఇదంతా బి స్క్వేర్ -2ac బై సి స్క్వేర్. ఇగో ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఎంత బి స్క్వేర్ మైనస్ ఎల్సిఎం ఏ స్క్వేర్ కాబట్టి 2ac బై ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ -2ac బై సి స్క్వేర్. ఈ రెండు ఏమైనాయి క్యాన్సిల్ అయింది. సో మిగిలేది ఏంటి అంటే ఈ డినామినేటర్ న్యూమరేటర్కి వెళ్తే సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. అర్థమైందా? సో ఇట్లా మనకి ఏ క్వశ్చన్ అయినా నువ్వు ఏం చేయాలంటే యూ షుడ్ కన్వర్ట్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా ఇంటూ బీటా, ఎందుకంటే ఈ రెండే మన దగ్గర ఉన్నాయి కాబట్టి. వింటున్నావా మై డియర్? సో ఈ రెండిట్లో కన్వర్ట్ చేసి సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకొకటి ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ కూడా చెప్తున్నా చూడండి. సో దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ ఎంత 6 7 ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. సపరేట్ గా ఆల్ఫా బీటా ఉంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కూడా ఉంది, కానీ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అంటే మళ్ళీ ఆల్జిబ్రాకి వెళ్ళాలి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, సారీ మైనస్ ఏబి. ఇది ఫార్ములా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. అదే ఇక్కడ మైనస్ ఉందనుకో ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో దర్ ఈస్ అ ఫార్ములా, ఆల్జిబ్రా ఫార్ములా ఇది. సో ఇక్కడ ఏబి బదులు ఏం తీసుకోవాలి మనం? ఆల్ఫా బీటా. సో సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా. అగైన్ వీ హ్యావ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఉంది. బట్ వాట్ అబౌట్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్? అది కూడా మనం చేయొచ్చు. ఇది అదే కదా, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేరే కదా ఇక్కడ చేసాం కదా, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేరే కదా. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఏం చేయాలి? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా రాయాలిగా. సో కొంచెం సింప్లిఫై చేస్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ వాట్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ దిస్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా. అగైన్ మైనస్ ఆల్ఫా బీటా ఉంది ఇంకొకటి ఆడ. సో విచ్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -3 ఆల్ఫా బీటా. ఎనీ డౌట్? ఎందుకంటే -2 ఆల్ఫా బీటా మైనస్ ఆల్ఫా బీటా -3 ఆల్ఫా బీటా. ఇప్పుడు వాట్ అబౌట్ ఆల్ఫా ప్లస్ బీటా?
minus b by a into this is also minus b by a whole square minus 3 into c by a. Simplify చేయండి. Minus b by a into this is b square by a square minus 3c by a. LCM చేయండి రా ఈ టర్మ్ ని. minus b by a into LCM a square కదా, ఇక్కడ ఒక a వస్తుంది, b square minus 3ac by a square. ఈ మైనస్ తీసేయడానికి నేను ఏం చేస్తున్నా, b by a into 3ac ముందు రాసి మైనస్ బి స్క్వేర్ తర్వాత రాస్తున్నా. ఏమైనా డౌట్ ఉందా మీకు? ఎందుకంటే మైనస్ అప్లై చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇంకా ఏంటి అంటే బిని మల్టిప్లై చేసేసి కూడా రాసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్. ఇక్కడికి రాసినా ఇక్కడ రాసినా ఏం కదా, ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితే ఆన్సర్ రాయాలి. ఓకేనా? ఇక్కడికి వదిలేదు, మైనస్ నాలా వదిలేదు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఆల్ఫా బీటాలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఇచ్చి ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా 2 మార్కులకు ఫైండ్ చేయమని ఎగ్జామ్ లో అడుగుతాడు, నేను కూడా ఇస్తాను, ముందే చెప్తున్నా. అర్థమవుతుందా? ఇందులో ఏది అడిగినా యూ షుడ్ కన్వర్ట్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా అండ్ సబ్స్టిట్యూట్ సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా. అర్థమైందా? అర్థమైందా? చెప్పండి కొంచెం గట్టిగా. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందిరా, ఇది లైక్ హోంవర్క్ పెట్టుకోండి, ఆల్రెడీ మీరు చేసిందే, బట్ నేను అక్కడ ఇవ్వడం మర్చిపోయానా. ఏంటి అంటే రూట్స్ ఇచ్చాడు రండి. రూట్స్ ఏంటంటే అది 2√3 - 5 మైనస్ 2√3 - 5 అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎంత అంటున్నాడు. చేయొచ్చు కదరా. ఒకటి ఆల్ఫా ఇచ్చాడు, బీటా ఇచ్చాడు, సమ్ చేసి ప్రొడక్ట్ చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నేను అక్కడనే ఆ బిట్లో యాడ్ చేయాల్సింది యాడ్ చేయలేదు. రైట్, ఒకసారి క్వశ్చన్ వద్దాం, బ్రేక్ బిట్. You see more 2 questions already you solved in your 10th class and common sense so చేయొచ్చు వీటిని. Find the quadratic equation, the sum of roots is 1, sum of squares is 13. అయితే quadratic equation ఏంటి? ఓకే, సో see solution. Let alpha beta roots అనుకుందాం. ఓకే రిషిత్, వాటిని సమ్ చేస్తే ఎంత అంట? Given alpha plus beta is equal to 1 and sum of the squares is 13 anta. Sum of the squares is 13 అంటే alpha square plus beta square is equal to 13. ఇప్పుడు ఇక్కడ రూట్స్ ఏంటి? what are the roots? alpha beta. If you know the roots, what is the quadratic equation? rough గా quadratic equation ఏంటంటే x square minus sum of roots into x plus ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కదా మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కానీ దీంట్లో ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటాలు డైరెక్ట్ గా ఇవ్వలే. ఒక ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు డైరెక్ట్ గా, ఆల్ఫా ఇంటూ బీటా ఇవ్వలే. ఇంకొక క్లూ ఏమి ఇచ్చాడు? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు 13 ఇచ్చాడు. బట్ వీ నో హౌ టు ఫైండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఇఫ్ గివెన్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. మళ్ళీ ఆల్జిబ్రా ఫార్ములా ఎలా సార్? సి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ని ఆల్రెడీ ఇందాకే నేను చెప్పా, వీ కెన్ రైట్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటాగా రాసుకోవచ్చు. ఇంతకుముందు అన్ని ఇవే మనం చెప్పింది. వాట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా? 1. సో 1 స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 13. సో మనం ఏం చేద్దాం, ఈ 1 స్క్వేర్ అటు తీసుకెళ్దాం. యా, 1 స్క్వేర్ అటు తీసుకెళ్తే అంటే 1 స్క్వేర్ అంటే ఎంత? 1. లేదా 1 ఇక్కడ ఉంచేసి 13 ఇటు తెద్దాం. -13 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 ఇంటూ ఆల్ఫా బీటా. అది పాజిటివ్ అయిపోయింది. 1లో 13 తీసేయండి. -12 is equal to 2 alpha beta. -12 is equal to 2 alpha beta. 2 1 ja 2 6 ja. So alpha into beta ఎంత వచ్చింది? -6. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు? 1. ఇందులో రాసేయండి, అయిపోయా. Therefore quadratic equation is x square minus sum of roots into x plus product of roots equal to 0. కాబట్టి x square minus 1 into x minus 6 is equal to 0. So x square minus x minus 6 is equal to 0 is the answer. Now come to this question. ఇక్కడ ఏమంటుండు? Prove that there is a unique conjugative positive pair of ఇక్కడ unique pair of consecutive positive odd integers. కాన్సెక్యూటివ్ అంటే ఏంటంటే వరుస, ఆర్డర్.
అంటే 1 2 3 4 ఇలా ఉండాలి. దిస్ ఇస్ కాల్డ్ కాన్సెక్యూటివ్. కాన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 8 ఈవెన్ నెంబర్స్ ఏవైనా చెప్పండి 2 200 500 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. కానీ కాన్సెక్యూటివ్ అంటే ఒక ఆర్డర్ లో ఉండాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు, దేర్ ఈజ్ ఏ యూనిక్ పెయిర్ ఆఫ్ కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్. నేను చదువుతున్నా, మీకు క్వశ్చన్ అర్థం కావట్లేదు అంటున్నానంటే నేను చదువుతున్నా మళ్ళీ. such that the sum of their squares is 290. sum of their squares is 13. రూట్స్ ఇక్కడ, కానీ ఇక్కడ రూట్సే, కానీ అవి ఎలా ఉన్నాయో చెప్తున్నాడు వాడు. కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్. కాన్సెక్యూటివ్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి, అవి ఆడ్ అయి ఉండాలి, అవి ఇంటిజర్స్ అయి ఉండాలి. 4 కండిషన్లు ఇచ్చిండు. ఇంటిజర్స్ అంటే ఏంటిరా? 1 2 3 4 5 -1 -3 ఇవన్నీ. పాజిటివ్ అంటే ఓన్లీ 1 2 3 4 5 6 7. అందులో కాన్సెక్యూటివ్ అంటే 1 2 3 4 5 6, కానీ ఆడ్ అంటే 1 3 5 7. మరి ఏ 2 అనేవి మనకు తెలియదు. ఏ 2 అంటే 1 3 3 5 5 7 ఇలా ఆర్డర్ లో ఉన్న కాన్సెక్యూటివ్ పెయిరే రూట్స్ అంట క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి. దాని రూట్స్ ని కనుక మనం సమ్ చేస్తే ఎంత వస్తుందంట? సమ్ చేసి స్క్వేర్ చేస్తే 290 వస్తుందంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలా పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్ లేకపోతే ఈవెన్ ఇంటిజర్స్ ఇలా అన్నప్పుడు తీసుకోవడం మీకు రాకపోతే కష్టమవుతుంది. సొల్యూషన్ చూడండి, జాగ్రత్త వినండి. లెట్ ఒకటి నేనేమనుకుంటున్నా అంటే ఎక్స్ అనుకుంటున్నా, ఒక ఇంటిజర్ ఏమనుకుంటున్నా ఎక్స్ అనుకుంటున్నా. దాని తర్వాత వచ్చే పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఏమవుతుందిరా? x+2. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 7 తీసుకున్నా, తర్వాత ఏమొస్తుంది? 9 వస్తుంది. ఆడ్ ఆడ్ ఎంత వస్తుంది అంటే దీన్నే మనం 7+2 అని రాయరాదా? లేదు, నేను 11 తీసుకున్నా అంటే ఎంత వస్తుంది? 11+2 11+2 విచ్ ఇస్ 13. లేదు 15 తీసుకున్నా 17 ఆర్ 15+2 అంటే ఎంత యాడ్ చేస్తున్నాం? +2 యాడ్ చేస్తే నెక్స్ట్ వస్తుంది కదా, ఆడ్ కాబట్టి. సో ఇక్కడ నేను ఎక్స్ అనేది ఒకటి తీసుకుంటే దానికి ఎంత యాడ్ చేయాలని, నేను 2 యాడ్ చేస్తే ఇంకోటి వస్తుంది. అప్పుడే ఆర్డర్లో ఉంటాయి అవి. ఇవి రెండు ఆర్ పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్ అనుకుందాం. ఓకేనా? నౌ వాడేమంటున్నాడు, ఈ రెండింటిని సమ్ స్క్వేర్ చేస్తే ఎంతంట? 290 అంట. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఈస్ 290. ఇక్కడ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఏం చేయాలి? రెండింటికి స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. సో ఇక్కడ x² ప్లస్ x+2 హోల్ స్క్వేర్ ఎంతంట? 290. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, మీకు ఎక్స్ వాల్యూస్ వస్తాయి, అదే ఆన్సర్. సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. x² ప్లస్ x+2 హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab 4x మైనస్ 290 ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి కాబట్టి ఇది తెచ్చేయడమే. నా x² 2x² ప్లస్ 4x మైనస్ 286గా 4ని తీసేయాలి కదరా 290లోంచి, మరి ఎందుకు అంత కన్ఫ్యూజ్? సో 2 కామన్ తీయండి. x² ప్లస్ 2x మైనస్ 1 4 3 ఈక్వల్ టు 0. ఎందుకంటే 2 కామన్ తీసాం 143. ఇప్పుడు 143 ఏ వాల్యూ ఎంత? 1 into 143 ఎంత? 143. 143కి ఇంకా ఫ్యాక్టర్స్ ఏమున్నాయి చూద్దాం. 2తో పోదు, 3తో పోతుందా? 3 4 జా 12 పోట్లే ఇంకా. సో ఇది ఏ నెంబర్తో పోదు, till 9 పోదు, 10తో పోదు, 11తో పోతుందిరా. 11 1 జా 11 3 జా 11 3 జా అంటే 13 into 11 143 వస్తుంది. 13 - 11 2 వస్తుంది. యా హ్యాపీ. మన లేదు సార్ అంటే మీరు ఏం చేయండి, అప్పుడు మన దగ్గర ఇంకో వెపన్ ఉందిగా, -b + r -√b² - 4ac/2a. ఇది కూడా చేసి చూపిస్తా మీకు నేను. ఫస్ట్ ఇది చేస్తున్నా చూడండి ఫ్యాక్టర్స్ తో. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ x² ప్లస్ 13x మైనస్ 11x మైనస్ 143 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ x కామన్ తీస్తే x ప్లస్ 13 కదా, ఇక్కడ -11 కామన్ తీస్తే x ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. One factor is x plus 13. One more factor is x minus 11 is equal to 0. ఒకటేమో x plus 13 equal to 0 or ఇంకొకటి ఏంటి x minus 11 equal to 0. So x is equal to -13 and x is equal to 11. కానీ వాడు పాజిటివ్ అన్నాడు కాబట్టి ఇది పాసిబుల్ కాదు, ఇదే పాసిబుల్. సో x is equal to ఎంత? 11. కానీ ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇంకో నెక్స్ట్ ఏమవుతుంది? అండ్ 13. సో
ద పేర్ ఈజ్ నథింగ్ బట్ పేర్ అడిగింది కాబట్టి నేను 11, 13 అని రాస్తున్నా, సారీ బ్రాకెట్. ఓకే, సో దిస్ ఈస్ ద యూనిక్ పేర్ విచ్ ఈస్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ టు బి 290. సో 11 స్క్వేర్ ని 13 స్క్వేర్ ని చేయండి, యాడ్ చేస్తే 290 వస్తుంది. 11 స్క్వేర్ ఎంత? 121. 13 స్క్వేర్ ఎంత? సో ఎంత రావాలి? 290 కదా. 0 1 6 7 8 9 6 7 8 9 290 వచ్చిందా? సో ఇప్పుడు ఈ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం రా. మీరు ఫ్యాక్టరైజ్ చేయడమే నేర్చుకోవాలి, దీన్ని మర్చిపోవాలి, ఎందుకంటే ఇది ఏదో తప్పని కేసులో ఇది యూజ్ చేయాలి, ఎప్పటికీ ఇది యూజ్ చేయద్దు. అర్థమైందా బాబు? ఫ్యాక్టరైజేషన్ కష్టమైతుంటది, జాగ్రత్త చేయాలి. కష్టమే ఉండదురా, 2 తీసేసుకొని ఇట్లా ఫ్యాక్టర్స్ కనుక్కోవడమే. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసేసి ఎవి చేసి వస్తుందో మధ్యలో నెంబర్ చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. దీని నుంచి ఏ వాల్యూ ఎంత? 1. వాట్ ఈస్ బి వాల్యూ? 2. వాట్ ఈస్ సి వాల్యూ? -143. సో నౌ x is equal to minus b plus or minus root over b square minus 4ac by 2a which is equal to minus b అంటే -2 plus or minus root over b square అంటే ఎంత? 2 square 4 minus 4 into a అంటే 1, c అంటే ఎంత? 143 but minus 143. So by 2 into a 2 into 1 which is equal to -2 plus or minus root over 4 minus into minus plus 143 4 ja 100 4 ja 400 మళ్ళీ 44 ja 160 560 and 4 3 ja 12 560 72 572 by what? 2 which is equal to -2 plus or minus root over 576 by 2 కదా. ఇక్కడ 2 కి 4 యాడ్ చేయండి, 576 స్క్వేర్ రూట్ ఎంతరా? దేన్ని స్క్వేర్ చేస్తే 576 వస్తుంది? ఐ థింక్ మనకు కావాల్సింది ఏంటి? 11 కదా రా. 11 అంటే ఇక్కడ 13 స్క్వేర్ అయితే కాదు, 14 స్క్వేర్ 196. 14 కాదు, 20లో రావాలి మనకి. 24 కరెక్ట్. 24 విచ్ ఈస్ 24 by 2. సో ఇప్పుడు ఫస్ట్ ఒక రూట్ ఏమైతుంది అంటే therefore -2 plus 24 by 2 ఒకటి అవుతుంది, -2 -24 by 2 ఇంకోటి అవుతుంది. సో 24లో 2 తీసేయండి, 22 by 11. ఇక్కడ -26 by 2, సారీ ఇది 2 కదా, 2 ఇక్కడ -26 by 2, 2 1 ja 2 -13 ja 2 1 ja 2 11 ja. ఇది నెగిటివ్ కాబట్టి తీసుకోం. సో ఒక రూట్ ఏమొచ్చింది? x is equal to 11, ఇంకొకటి ఏమైతుంది? x is equal to 13. అవే వచ్చినాయి మళ్ళీ. సో ఏ మెథడ్ యూజ్ చేసినా ఏం కాదు. సో ఇట్లా మళ్ళీ మీకు స్క్వేర్ రూట్ వాల్యూ దొరకలేదు అనుకోండి, మళ్ళీ కష్టమవుతుంది, మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి చేయొచ్చు, కష్టమవుతుంది కానీ ఇంపాసిబుల్ అయితే ఏం కాదు. సో దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా రాస్తా. ఒక్కసారి చిన్న బ్రేక్ ఆపే. See continuation. If x square plus bx plus c equal to 0 and x square plus cx plus b equal to 0 have common root, then show that this అన్నాడు. అంటే ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి కామన్ రూట్ అంటే సేమ్ రూట్, ఇందులో 2 ఉంటే అందులో కూడా 2 ఉందంట రూట్. అయితే ఈ కండిషన్ చూపించమన్నాడు. ఓకే, సో చూడండి ఒకసారి సొల్యూషన్. లెట్ ఆల్ఫా బి కామన్ రూట్ అనుకుందాం. ఓకేనా, కామన్ రూట్. Therefore ఈ ఆల్ఫాని ఇందులో రాయొచ్చు కదా. రూట్ అంటే విచ్ ఇస్ 0 విచ్ కెన్ సాటిస్ఫైస్. సో అప్పుడు ఏమవుతుంది? ఇది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో రాయండి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఆల్ఫా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఎనీ డౌట్? దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి, ఈ రెండింటిని సాల్వ్ చేయండి. మైనస్ ఆల్ఫా స్క్వేర్ క్యాన్సల్. సో ఇక్కడ బి ఆల్ఫా మైనస్ సి ఆల్ఫా ప్లస్ సి మైనస్ బి ఈక్వల్ టు 0. ఎనీ డౌట్? నౌ ఈ రెండింటి నుంచి ఆల్ఫా కామన్ తీయండి, బి మైనస్ సి. ఈ సి మైనస్ బి నటు పంపించండి, బి మైనస్ సి అవుతుంది. సి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. సో ఈ బి మైనస్ సి సో 1 టైం కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు ఎంత? 1. దీన్ని తీసుకెళ్ళి
1లో కానీ 2లో కానీ నీ ఇష్టం ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. 1లో రాస్తున్నా, అప్పుడు ఇందులో కదా రాసేది, అంటే ఇందులోనే కదా రాసేది. ఆల్ఫా స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బీటా బి ఇంటూ 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైజ్ 1 ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, అదే కదా. లేదు ఇందులో రాయండి, 1 ప్లస్ సి ప్లస్ బి అంటే మళ్ళీ అదే ఎందులో రాసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ సి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు అర్థం చేసుకోవాలి క్వశ్చన్ని వాడు ఏమడుగుతుండు, ఎలా చేయాలి అనేది. అర్థమవుతుందా? అంతేగాని నేను 20 చేశా, 30 చేశా, 40 చేశా, ఎవరికి కావాలి 40 సొల్యూషన్స్. వాడు అడిగింది ఏంటి, నువ్వు ఏం చేయాలి, అది తెలియనప్పుడు ఎన్ని చేసినా దండగ. ఐపీ వరకు ఓకే, ఒక కొన్ని క్వశ్చన్ చేసి పాస్ అవ్వచ్చు, కానీ సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి కదరా. సో ఇక్కడ ఏమంటున్నాడు, x1 x2 అంట ఈ ఈక్వేషన్ కి రూట్స్ అయితే దీని వాల్యూ ఎంత అంటున్నాడు. చూడండి సొల్యూషన్, x1 కామా x2 ఆర్ రూట్స్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇదే కదా వాడు ఇచ్చాడు. ఫస్ట్ x1 తీసుకుందాం. x1 రూట్ అయితే ఈ రూట్ అంటే ఇందులో రాయొచ్చు కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. ax1 స్క్వేర్ ప్లస్ bx1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఎనీ డౌట్? ఓకే, సో ఇక్కడ మనకేం కావాలంట, ax1 ప్లస్ b కావాలి, అంతేనా. ax1 ప్లస్ b, ax1 ప్లస్ b, x1 యా ప్లస్ కాదు, ఇది మైనస్ అనుకుంటా కదరా. ఒక నిమిషం టెక్స్ట్ బుక్ చూడు సార్, ఆపు. ఇది ప్లస్ ప్లస్ ఉందా టెక్స్ట్ బుక్లో? సరే ఓకే. సో ax1 స్క్వేర్ ప్లస్ bx1 ప్లస్ c ఈక్వల్ 0 కదా. దీని నుంచి నేను ఏం చేస్తాను ఒకసారి చూడండి జాగ్రత్తగా. నాకు కావాల్సింది ఏంటంటే ax1 ప్లస్ బిఏ ఉండాలి నాకు, స్క్వేర్లు బి పక్కన ఎక్స్ వద్దు నాకు, ఎందుకంటే వాడు అదే అడుగుతుంది కాబట్టి. ఎలా చేయాలి అంటే, ఈ ax1 స్క్వేర్ ప్లస్ bx1 ఇలాగే ఉంచు, సి నడు పంపి, ఎంత అయిపోయింది మైనస్ సి. ఇప్పుడు ఇందులో నుంచి x1 కావాలి, తీస్తే x1 ఇంటూ ax1 ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు మైనస్ సి. ఇక వచ్చింది మనకు కావాల్సింది. సో ఈ x1 అటు పంపించేసేయండి మళ్ళీ, ax1 ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు మైనస్ సి బై x1. ఈ x1 అటు వచ్చేసింది. బట్ ఇక్కడ ఇదేంటి, ax1 ప్లస్ బికి పవర్ ఎంత ఉంది, -2 ఉంది. అంటే ముందు స్క్వేర్ చేసి రెసిప్రోకల్ చేద్దాం, SOBS. సో అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ ax1 ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై x1 స్క్వేర్. నెగిటివ్ కూడా పాజిటివ్ అయిపోతుంది స్క్వేర్ చేస్తే. నౌ రెసిప్రోకల్ చేయండి, దిస్ విల్ బి 1 బై కదా. రెసిప్రోకల్ అంటే మళ్ళీ పవర్ లో నెగిటివ్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా కెన్ ఐ రైట్ ax1 ప్లస్ బి హోల్ పవర్ -2 డైరెక్ట్ రాసేయండి నేను, అంటే డినామినేటర్కి వెళ్ళిపోతే పైకి వచ్చేసింది -2 అయింది. దీన్ని రివర్స్ రాసేయండి, x1 స్క్వేర్ బై సి స్క్వేర్. ఇది ఫస్ట్ పార్ట్, దీని పార్ట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కావాలి, దీన్ని కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే అదే వస్తుంది, ఎందుకంటే x1 దగ్గర ఏం రాస్తావు నువ్వు, x2 రాస్తావు, అంతకుమించి వేరే ఏం రాయవు కదా. సో సిమిలర్లీ అని పెట్టి నేను రాసేస్తున్నా, లేదు అంటే మీరు చేయండి, లేదంటే చేయమన్నా చేస్తా. సో ఈ x2 రూట్ అయితే ax2 స్క్వేర్ ప్లస్ bx2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, ax2 స్క్వేర్ ప్లస్ bx2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ c, టేకింగ్ x2 కామన్, ax2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ c, ax2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ c బై x2, SOBS ax2 plus b whole square is equal to c square by x2 square. Then reciprocal ax2 plus b whole power -2 is equal to x2 square by c square, x1 square by c square. Now వాడేమంటున్నాడు, ax1 plus b whole power -2 plus ax2 plus b whole power -2 is equal to ఎంత అంటున్నాడు, అంటే దీన్ని యాడ్ చేయండి. సో విచ్ ఈస్ x1 square by c square plus x2 square by c square, which is nothing but LCM ఎంత, c square, numerator x1 square plus x2 square, which is equal to x1 plus x2 whole square minus 2x1 x2 రాయచ్చారా. a square plus b square is a plus b whole square minus 2ab. సార్ వాడు ఇది చేయమన్నాడు, అయిపోయింది కదా సార్, మళ్ళీ ఎందుకు చేస్తున్నా అంటే వాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏం అడిగింది, మళ్ళీ ఏబిసిలో కావాలన్నాడు, x1 y1లో ఉండొద్దు. మరి ఇప్పుడు దీంతో ఏంటి సార్ యూజ్ అంటే, x1 x2లు దీనికి రూట్స్ అన్నాడుగా. If x1 x2 are the roots of this quadratic equation, we can write what, you know, yeah, very good. So we can write here
సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఇవి ఎట్లా మనకు తెలిసి ఉంటాయి కాబట్టి నేను రాయాలి అక్కడ, మళ్ళీ మీకోసం రాస్తున్నాను. సో ఇప్పుడు x1 ప్లస్ x2 బదులు ఏం రాయొచ్చు ఇక్కడ, మైనస్ బి బై, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అదే కదా. దెన్ x1 x2 ఈజ్ నథింగ్ బట్ వాట్, సి బై ఏ. సబ్స్టిట్యూట్ చేయండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సి బై ఏ బై సి స్క్వేర్. సో ఎల్సిఎం చేయండి, ఎల్సిఎం ఎంత అవుతుంది, ఇది మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ బై సి స్క్వేర్ అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు, డినామినేటర్లో సి స్క్వేర్ ఉంది, ఇది న్యూమరేటర్ మళ్ళీ ఎల్సిఎం ఏమవుతుంది ఇక్కడ, ఏ స్క్వేర్ అవుతుంది. ఏ అడ్ పోతే మైనస్ బి స్క్వేర్ మైనస్ 2ac అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అండ్ సి స్క్వేర్ మల్టిప్లై అయిపోతుంది, రెండు డినామినేటర్స్ కాబట్టి మైనస్ బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ సి స్క్వేర్ ఇస్ ద ప్రూఫ్. అర్థమైందా? సో మీకు ఇంకా ఏదైతే సాల్వ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని చెప్పేసి 1 2 3 4 5 6 7 ఇచ్చాడు కదా, అవన్నీ మీకు ఈ రోజే చెప్తా, ఇంకొక వీడియోలో చెప్పేస్తా సార్ వచ్చేసిన ఫిజిక్స్. ఓకేనా? రైట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఇందులో మీకు ఏమైనా డిఫికల్ట్గా ఉందారా, ఎలా ఉందిరా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్? బాగాలేదు, వాడు ఫస్ట్ ఇయర్, వాడికి మంచిగా అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేయాలి, నోట్స్ రాసుకోవాలి, మళ్ళీ చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. షేర్ టు మ్యాక్సిమం. రైట్.